Hello everyone, I'm Dr. Maunika, consultant physiotherapist at Anuma IBP Hospitals. నేను ఈ రోజు హిస్టెక్టమీ తర్వాత త్వరగా రికవరీ అవ్వడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజెస్ సర్జరీ జరిగిన నెక్స్ట్ డే నుంచి 6 వీక్స్ వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద ఎక్సర్సైజెస్. నెంబర్ 1, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఒక హ్యాండ్ చెస్ట్ మీద, ఒకటి అబ్డోమినల్ మీద పెట్టుకొని నెమ్మదిగా అబ్డోమినల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్లోగా నోటి ద్వారా వదలాలి. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. ఇలా 10 repetitions ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 2, యాంకిల్ టో మూవ్మెంట్స్ ఆర్ యాంకిల్ పంప్స్. నెమ్మదిగా పాదాలని వెనక్కి కిందికి చేసుకుంటూ ఉండాలి. ఓకే, తర్వాత సర్క్యులర్ మోషన్స్ లో పాదాలని రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ రొటేషన్స్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్. నెంబర్ 3, పెల్విక్ టిల్టింగ్ ఎక్సర్సైజ్. ఓకే, స్ట్రైట్ గా పడుకొని కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నెమ్మదిగా మీ నడుం భాగాన్ని, పెల్విస్ ని లోపలికి టిల్ట్ చేసుకొని రిలాక్స్ చేయాలి. 1, 2, 3. ఇక్కడ మీరు హిప్ మజిల్స్ ని కాంట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ పొట్ట మీద ఎటువంటి ప్రెషర్ కలగదు, నొప్పి ఉండదు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెంబర్ 4, పెల్విక్ బ్రిడ్జింగ్. ఓకే, సేమ్ పొజిషన్ లో నెమ్మదిగా మీ హిప్ భాగాన్ని రైజ్ చేసి డౌన్ చేయాలి. 1, 2, 3. ఈ ఎక్సర్సైజ్ కి కూడా మీ అబ్డోమిన్ మీద ఎట్లాంటి ప్రెషర్ పడదు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ తొట్టె మజిల్స్ ని కాంట్రాక్ట్ చేసి లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి పొట్ట మీద ఎలాంటి ప్రెషర్ పడదు. నెంబర్ 5, పెల్విక్ రొటేషన్స్. ఈ సేమ్ పొజిషన్ లో లెగ్స్ రెండు స్లోగా అటు ఇటు ట్విస్ట్ చేసుకోవాలి. పెయిన్ ఫ్రీ, నొప్పి లేకుండా మీరు ఎంతవరకు స్లోగా వంచుకోగలరో అట్లా రెండు వైపులా అటు ఇటు ట్విస్ట్ చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవటం వల్ల హిస్టెక్టమీ తర్వాత మీకు రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండగలుగుతారు. అలాగే ఈ ఎక్సర్సైజెస్తో పాటు డైలీ 15 to 20 minutes ఆఫ్ వాకింగ్ ఉంటే మంచిది.